హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అను. మీకు కనుక తలనొప్పి, గుండెలో దడ, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు అధిక రక్తపోటు అనే సమస్య ఉన్నట్టే. దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడమేనా? ఇంకేమైనా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయా? ఈ అంశం గురించి వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కాలా జితేందర్ జైన్ గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఈ రోజుల్లో దాదాపు 30% అనేది రక్తపోటు అనే సమస్య, ఎస్పెషల్లీ హై బీపీ అనేది యంగ్ అడల్ట్స్లో చూస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 18 నుంచి 40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకే 30% కనిపిస్తుంది. ఒక జెండర్తో సంబంధం లేకుండా ఈ అధిక రక్తపోటు ఇబ్బంది పడుతుంది. దీనికి కారణాలు ఏంటి? సో మీరు అన్నట్టుగా ఈ హైపర్ టెన్షన్ ఏదైతే రక్తపోటు అంటారో ఇట్ ఈస్ ద సైలెంట్ కిల్లర్. అంటే మీరు ఒక ఇన్సిడెంట్స్ అంటే దీని ఒక ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లయితే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీని ఒక సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సో మోర్ దాన్ మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ 1.3 బిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హైపర్ టెన్షన్. అంటే 1.3 బిలియన్ పీపుల్ అంటే ఎంతమంది మీరు చూసుకోండి. సో అది కూడా హైపర్ టెన్షన్లో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది బీపీ ఉన్నట్టుగా తెలియదు. సో ఏమంటారు అంటే మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ డిటెక్టెడ్ విత్ హైపర్ టెన్షన్. తెలియదు చాలామందికి. ఇంకోటి ఏంటంటే తెలిసినా కానీ చాలామంది మందులు సరిగ్గా వాడరు. సో మెనీ పీపుల్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్ విత్ హైపర్ టెన్షన్ దే డోంట్ యూస్ మెడిసిన్స్. ఎందుకంటే బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా అయిపోతుందేమో, బీపీ డౌన్ అయిపోతుందేమో, అలవాటు అయిపోతుందో అనే అపోహ చాలా ఉంది. మూడోది బీపీ టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా చాలామంది ఒక బీపీ కంట్రోల్లో ఉండదు. సో ఈవెన్ దో ద టేక్ మెడిసిన్స్ దర్ గోల్ ఏదైతే టార్గెట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ గోల్ ఉంటుందో కంట్రోల్ చేసుకోవడానికి అది కూడా చాలామంది అచీవ్ అవ్వదు. సో మీరు ఇన్సిడెంట్స్ తీసుకున్నట్లయితే మీరు అన్నట్టు ఫీమేల్స్ మేల్స్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్. అండ్ 1 in 4 పీపుల్ అంటే నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా బీపీ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హైపర్ టెన్షన్. సో చాలా మంది కార్డియోవాస్కులర్ డెత్స్ ఏదైతే అంటారో మన డెత్స్ నంబర్ 1 కిల్లర్ ఈజ్ హైపర్ టెన్షన్. సో మధుమేహము, ఈ రక్తపోటు, ఈ మనిషికి ఈ రెండు ఉంటే ఆల్మోస్ట్ 90% జబ్బులు అనేది రెండింటి వల్ల వస్తుంది. సో ఈ రెండుని కంట్రోల్ చేసుకోవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే మా ఒక కార్డియాలజిస్ట్ ఒక ఫిజిషియన్గా గోల్ అనేది ఈ హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడమే మా టార్గెట్. సో ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమా మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా అని అడుగుతూ ఉంటారు. సార్ బీపీకి అంత ఇంటర్లింక్ అనే డిసీజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా సార్. సో చాలా మంది మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తారు. మా ఇంట్లో కూడా ఉన్నారు. ఒకరోజు స్కిప్ చేస్తారు టాబ్లెట్, ఏముందిలే అని 2 టాబ్లెట్స్ వేసుకుంటారు. మర్చిపోయామని ఈవినింగ్ 2 టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో మీరు అన్నట్టుగా ఈ బీపీ ఏదైతే రక్తపోటు అంటావో కంట్రోల్ అనేది చేసుకోవడం అన్నిటికంటే దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ హైపర్ టెన్షన్. సో బీపీని ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ యొక్క ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ అవ్వచ్చు, స్ట్రోక్ అవ్వచ్చు, కిడ్నీ రిలేటెడ్ జబ్బులు అవ్వచ్చు, చనిపోవడం అని జరగవచ్చు, ఇవన్నీ రక్తపోటు వల్లనే అవుతుంది. సో ఇది కంట్రోల్ చేసుకోవడమే మన టార్గెట్. అంతేకాని దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ హైపర్ టెన్షన్. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికే మేము యాంటీ హైపర్టెన్సివ్ థెరపీ అనేది ఈ బీపీ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది మీరు అన్నట్టుగా బీపీ టాబ్లెట్స్ వేసుకునే కొద్దీ అలవాటు అయిపోతుంది అనే అపోహలు ఉంటుంది. సో అలవాటు అనేది కాదండి, మన గోల్ రీచ్ అవుతుందా లేదా, మన బీపీ టార్గెట్ ఏదైతే 130/90 ఏదైతే గోల్ ఉంటుందో అది మనకు అచీవ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో దానికి 1 టాబ్లెట్ వాడండి, 2 టాబ్లెట్స్ వాడండి, 3 టాబ్లెట్స్ వాడండి, 4 టాబ్లెట్స్ వాడండి, దట్ ఈస్ నాట్ ద గోల్. సో చాలామంది నేను 3 టాబ్లెట్స్ వాడుతున్నాను సార్, నా మందులు తగ్గించండి అని అంటారు. అది కాదు, మేము అదే అంటాం మేము పేషెంట్స్ తోటి. నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ఇంపార్టెంట్ కాదండి. మీ గోల్ ఒక 130 వస్తుందంటే మీరు 3 టాబ్లెట్స్ తీసుకుని ఆ 3 టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. ఇంకో అపోహ ఉంటుంది చాలా మందికి, బీపీ టాబ్లెట్స్ వాడిన తర్వాత 3 టాబ్లెట్ తర్వాత డోస్ తగ్గియండి సార్, ఎక్కువ అయిపోతుంది, నేను వాడలేకపోతున్నాను అంటారు. సో మేము వాళ్ళకి అదే ఎడ్యుకేట్ చేస్తాం. సో మీరు 3 వాడినా 4 వాడినా వల్ల మీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావండి. మోస్ట్ ఆఫ్ ద బీపీ టాబ్లెట్స్ ఆర్ సేఫ్ ఎక్సెప్ట్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ క్రియాటిన్ జంప్ అవ్వడం, పొటాషియం ఎక్కువ అవ్వడం అలాంటున్నప్పుడు మేము తరచుగా 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ అది పెరుగుతుందా లేదా అని చూసుకుంటూ దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాం. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ దాన్ని మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ హై బీపీ ఆర్ లో బీపీ, సో మనకి హార్ట్కి సంబంధించిన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, లేకపోతే మన హెల్త్కి వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో మీరు అన్నట్టు హై బీపీ ఎప్పుడు అంటారంటే ఎప్పుడైతే బీపీ మోర్ దాన్ 160 పైన సిస్టాలిక్, డయాస్టాలిక్ మోర్ దాన్ 100 ఉన్నప్పుడు హై బీపీ అంటాం. సో స్టేజ్ 2 ఆఫ్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఎప్పుడైతే బీపీ 160/100 ఎక్కువ ఉంటుందో ఈ రక్తపోటు అనేది ఎక్కువ రావడం వల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్ రావడం,
సో మెయిన్ బ్లీడింగ్ అవ్వడం. సో బీపీ 180-200కి వెళ్ళిపోయింది అనుకోండి, హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటారు. అప్పుడు బీపీ రక్తనాళాలు ఏదైతే ఉంటే అవి చిల్లిపోతాయి, సడన్ గా పక్షపాతం, కాలు చేపడిపోవడం, లేదంటే సోయి లేకుండా పడిపోవడం, హిమరేజిక్ స్ట్రోక్, కళ్ళు తిరిగి పడిపోవడము, సో టోటల్ సిన్కోప్ అంటారు, అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోవడం. అట్ ద సేమ్ టైం ఆ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో పేషెంట్కి ఏమవుతుంది, పల్మనరీ ఎడిమాకి వెళ్ళిపోతాడు, అంటే పేషెంట్ ఆయాసం, హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాడు, అంటే ఊపిరితిత్తులు ఆయాసం రావడం, సడన్గా గాలి పీల్చుకోవడం కష్టం రావడము, లేదంటే ఛాతీలో కూడా ఒక్కొక్కసారి నొప్పి రావడం, దడ రావడం, ఇవన్నీ లక్షణాలు అన్నట్టు హై బీపీ యొక్క లక్షణాలు. సో మీరు అన్నట్టు అలార్మింగ్ సైన్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. అవి ఏవి అంటే, ఒకటి హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్, రెండోది కళ్ళు పడిపోవడం, సిన్కోపల్ అటాక్, మూడవది ఆయాసం విపరీతంగా రావడం, పడుకోలేకపోవడం, నాలుగోది కాలు వాపులు మొత్తం రావడం, అంటే హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ ఉండడం, ఐదవది బ్లరింగ్ ఆఫ్ విషన్. బ్లరింగ్ విషన్ అంటే కళ్ళు మస్క కనబడి, ఎందుకు మీ బీపీ ఎక్కువ అయ్యి లోపల రెటినల్ ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అయ్యి బ్లరింగ్ ఆఫ్ విషన్కి వెళ్ళిపోవడం. సో అదొకటి. ఆరవది మీరు అన్నట్టు ఇంకా ఇంపార్టెంట్ లక్షణాలు, లైక్ ఒక్కొక్కసారి రేర్గా పేషెంట్ సడన్ గా డెత్ కూడా అవ్వచ్చు హై బ్లడ్ ప్రెషర్ వల్ల. సడన్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్, సడన్ గా బ్లీడ్ అయినప్పుడు పేషెంట్ చనిపోవచ్చు కూడా. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటారు దాని పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ హైపర్ టెన్సివ్ క్రైసిస్ రాకుండా ఈ బీపీ 200 కంటే ఎక్కువ, ఆర్ లైక్ ఇట్ సెడ్ 180 కంటే ఎక్కువ కాకుండా మనం ఈ మందులు వాడడమే ఇంపార్టెంట్. సార్ జనరల్గా మనందరికీ తెలిసింది, మన ప్రతి ఫ్యామిలీలో బీపీ కామన్, అందరు వాడేది టాబ్లెట్స్. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఒక టాబ్లెట్ వేసుకో. అలా కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా? సో మీరు అన్నట్టు బీపీ టాబ్లెట్స్ అనేది ఒక పద్ధతి, మన బీపీ తగ్గించుకోవడము. రెండవది, ఇప్పుడు చాలా మంది చూసుకుంటూ ఉంటాం బీపీ టాబ్లెట్స్ 4 వాడినా 5 వాడినా, ఎస్పెషల్లీ కిడ్నీ రిలేటెడ్ పేషెంట్స్లో ఈ 4 or 5 బీపీ టాబ్లెట్స్ వాడినా కానీ బీపీ 140 కంటే తక్కువ అవ్వదు. సో అప్పుడు దానికోసమే ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ 5 బీపీ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో వచ్చినప్పుడు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయా? సో దానికోసం నవడేస్ there is a newer therapy which has come, which is called as RDN, which is nothing but renal denervation therapy. Okay. So ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే, ఏదైతే కిడ్నీ దగ్గర రక్తనాళాలు ఉంటాయో రీనల్ ఆర్టరీస్ అంటారు. సో ఆ రీనల్ ఆర్టరీస్ దగ్గర చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, అంటే రీనల్ ఆర్టరీస్ దగ్గర నర్వ్స్ ఉంటాయి అన్నట్టు. ఏదైతే బీపీని కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుందో అది మన కిడ్నీ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. సో సిగ్నల్స్ అన్ని బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మళ్ళీ బీపీని కంట్రోల్ చేయడానికి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రీనల్ ఆర్టరీస్ దగ్గర ఏదైతే నర్వ్స్ ఉంటాయో దాన్ని మనం బ్లాక్ చేయగలిగితే, దాన్ని మనం అబ్లేట్ చేయగలిగితే, ఈ అఫరెంట్ ఏదైతే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుందో అది తగ్గిపోయి బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని రీనల్ డీనర్వేషన్ థెరపీ అంటారు, అంటే ఆ నర్వ్స్ని డీనర్వ్ చేయడం అన్నట్టు. సో దానికి ఎట్లా చేస్తామంటే, మేము యాంజియోగ్రామ్ చేసినట్టుగా రక్తనాళం నుంచి ఒక కెథటర్కి వెళ్ళి లోపల ఆ రీనల్ ఆర్టరీలో పోయి ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో అక్కడ ఆ నర్వ్స్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అబ్లేట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల సిగ్నల్స్ బ్రెయిన్కి తగ్గిపోయి బీపీ అనేది కంట్రోల్ అయ్యి ఆర్ బీపీ మెడిసిన్స్ తగ్గడం అనేది జరుగుతుంది. సో మీరు అన్నట్టు డోస్ టేపర్ చేసుకోవచ్చు. ఇంకొక సందేహం, ఇలా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే చూసే వ్యూవర్స్ కి, స్టాప్ చేయొచ్చా బీపీ మెడికేషన్స్? లేదండి, బీపీ మాత్రలు తగ్గుతాయి. లైక్ 5-6 బీపీ టాబ్లెట్స్ వాడేటోళ్ళకి, ఎవరికైతే బీపీ కంట్రోల్ ఉండదో 140/150 ఆర్ 150/90 ఉంటుందో, ఈవెన్ ఆ 4 or 5 డ్రగ్స్, అలాంటి పేషెంట్స్కి రీనల్ డెనర్వేషన్ థెరపీ అనేది ఒక మంచి ఆప్షన్. సో ఇది మీరు అన్నట్టు ఈ కొత్తదా అంటే ఇంతకు ముందు కూడా ఉండేది, కాకపోతే మార్కెట్లో అంత రాలేదు. సో ఇప్పుడు రీసెంట్గా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రయల్స్, లైక్ రీనల్ డెరివేషన్లో స్పైరల్ ట్రయల్ అని వచ్చింది. అలాంటి ట్రయల్స్లో ఈ క్యాథెటర్ అబ్లేషన్ చేయడం వల్ల మనిషి ఒక బీపీ టాబ్లెట్స్ ఏదైతే 5-6 ఉంటాయో అవి 2-3కి తగ్గడం జరుగుతుంది. అండ్ బీపీ కూడా వెరీ గుడ్ కంట్రోల్ వస్తుంది. జనరలీ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్ అండి. రీనల్ డెరివేషన్ చాలా సింపుల్ ప్రొసీజర్. అది మనం ఆర్టరీ ద్వారా ఏదైతే యాంజియోగ్రామ్ చేస్తామో కిడ్నీకి, అట్లనే అక్కడ రక్తనాళాలకి వైర్ వేసేసి దాన్ని అబ్లేట్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి దానికి, క్యాథెటర్స్ ఆర్ దేర్. సో ఆ క్యాథెటర్స్ ద్వారా ఆ రీనల్ ఆర్టరీస్ దగ్గర అబ్లేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ సేఫ్ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్, అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? కాస్ట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇస్ ద కాస్ట్. సో నాట్ ఆల్ ఆర్ పీపుల్ ఆర్ ఇండికేటెడ్ ఫర్ దట్. మీరు అన్నట్టు ప్రతి పేషెంట్ బీపీ ఉన్న వాళ్ళకి ఈ ఆర్డిఎన్ థెరపీ అనేది ఇంపార్టెంట్ అంటే కాదు. సో ఎవరైతే బీపీ కంట్రోల్ ఉండదో, ఎవరైతే 4-5 మందులు వాడిన తర్వాత కూడా బీపీ కంట్రోల్ అదుపులో రావట్లేదో, ప్లస్ రీనల్ ఆర్టరీస్ కూడా బాగున్నాయో, రక్తనాళాలు బాగున్న వాళ్ళకి మనం ఇది చేయడం జరుగుతుంది. అదర్ ప్రాబ్లమ్ ఇస్ ద కాస్ట్. సో ఇది కూడా కొన్ని లక్షల్లో ఉంటుంది. సో అందరూ అఫోర్డ్ చేయలేరు. Of course, insurance companies, they give it's under covered under insurance, but it's a very good therapy, promising therapy for few individuals. Very encouraging news, sir. But coming to cost, it should be
మేనేజ్డ్. yes ఇనిషియల్గా కాస్ట్ ఉంటుందండి, బట్ వన్స్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్, ద కాస్ట్ విల్ స్లోలీ కమ్ డౌన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఎస్. సో సో వెన్ కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్ సార్, సో ఈ బీపీ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి? సో మీరు అన్నట్టుగా బీపీ పేషెంట్స్కి బీపీ ఒకటే ఉండదండి, షుగర్ ఉంటుంది, ఊబకాయం ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం వల్ల కూడా బీపీ తొందరగా కంట్రోల్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ద మెడికేషన్స్ ఒకటే కాదు, దాంతోపాటు లైఫ్ స్టైల్, జీవన శైలిని కూడా మార్చుకోవాలి. సో ఎస్పెషల్లీ ఆహార పద్ధతుల్లో తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఉప్పు తగ్గడం అందరికి తెలిసిందే. సో ఉప్పు అనేది సాల్ట్ ఇస్ ద మెయిన్ ఎనిమీ. సో ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో లెస్ దాన్ 3 grams per day, దట్ ఈస్ వాట్ ద రికమెండేషన్స్ ఆర్. సో ప్రతిరోజు 3 grams కంటే తక్కువ ఉప్పుని తీసుకోవాలి. అంటే కూరలో కానీ ఇన్ ద హోల్ ఫుడ్, అంటే మనం తీసుకున్న మొత్తం రోజులు లెస్ దాన్ 3 grams. అలాంగ్ విత్ దట్ దెర్ ఇస్ ఎ డైట్ నోన్ as డాష్ డైట్, డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే ఉప్పు తగ్గడము, పొటాషియం సప్లిమెంట్స్ ఉన్న డైట్ని ఎక్కువ తీసుకోవడం, ఎస్పెషల్లీ ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, ఇవన్నీ బాగా తీసుకోవడం, డైలీ వాకింగ్ చేయడం. మినిమం అందరికి తెలిసిందే వాకింగ్ చేయని మంచిదే, కానీ ఎవరు చేయరు, టైం లేకనో, బిజీ షెడ్యూలో, లేదా మోకాళ్ళ నొప్పులో, ఏదో రీజన్ వల్ల చేయరు. బట్ సంథింగ్ ఆర్ అదర్ లైఫ్ ఎక్సర్సైజెస్, ఇఫ్ యూ డూ ఇట్ అట్లీస్ట్ 30 minutes 5 days a week, that will help to reduce your blood pressure by at least 10 to 20. సో మొత్తం తగ్గదు, కానీ అట్లీస్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ప్లస్ ఊబకాయం తగ్గుతుంది, మనిషి యొక్క ఆత్మస్థైర్యం, మనిషి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, మెంటల్ పీస్ అనేది, ఇవన్నీ ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి. సో ఇవన్నీ ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టుగా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, ప్లస్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడము, బయట మీరు అన్నట్టు ఆల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం, ఇవన్నీ మనకు తెలిసినాయి, డైలీ ఏం కొత్త ఏం కావు, కానీ ఇవి మనం అలవాటు చేసుకుంటేనే మన బీపీ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. స్ట్రాంగ్ మోటివేషన్తో స్టార్ట్ చేయాలి. Yes, you have to start your day with a good exercise, with a strong motivation that yes, I can control my blood pressure. It's not only the medication but also your lifestyle is equally important. వెరీ నైస్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు కొత్త ఇన్వెన్షన్, అసలు ఆర్డియన్ థెరపీ ఏంటి, నార్మల్గా అయితే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, బట్ ఇలాంటి థెరపీస్ కూడా ఉన్నాయి, బట్ సేఫా కాదా, అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హై బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వెరీ వెల్ డీటెయిల్డ్లీ ఎక్స్ప్లెయిన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, నమస్కారం.